ఈ నెల 14 వరకు జాతీయ హస్తకళల వారోత్సవాలు జరగనున్నాయని రాష్ట్ర హస్తకళల కార్పొరేషన్ చైర్మన్ పసుపులేటి హరిప్రసాద్ తెలిపారు. హస్తకళాకారుల్ని ప్రోత్సహించే విధంగా ఈ వారోత్సవాలు జరగనున్నాయన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లకు హస్తకళలపై ప్రత్యేక మక్కువ ఉందని ఆయన అన్నారు. కళాకారుల కళాఖండాల్ని ప్రోత్సహించేందుకు వారు సహకారం అందిస్తున్నారంటున్న పసుపులేటి హరిప్రసాద్తో మా ప్రతినిధి రాజ్ కుమార్ ఫేస్ టు ఫేస్. జాతీయ హస్తకళల వారోత్సవాలకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మకంగా హస్తకళలను ప్రోత్సహించాలనే ఒక నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి అసలు ఈ విధంగా హస్తకళలను రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లాలనుకుంది ఏంటంటే మనతో మాట్లాడడానికి హస్తకళ కార్పొరేషన్ చైర్మన్ పసుపులేటి హరిప్రసాద్ ఉన్నారు. సార్, ఈ వారోత్సవాల్లో ప్రధానంగా ఏ విధంగా హస్తకళలకు ప్రోత్సాహం అందిస్తున్నారు, రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్తారు? ముఖ్యంగా ఫస్ట్ ప్రైమ్ నైన్ ఛానల్కు ఛానల్ ఎండీస్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మనం ఈరోజు జాతీయ హస్తకళల వారంగా మన ప్రధానమంత్రి మోడీ గారు ప్రకటించి భారతదేశంలో ఉన్న ప్రతి రాష్ట్రంలో కూడా ఈ హస్తకళ విభాగాలని మనము హస్తకళాకారుల్ని ప్రొటెక్ట్ చేయాలి, వాళ్ళని ప్రమోట్ చేయాలి, వాళ్లకు ప్రాఫిట్స్ వచ్చేలాగా చూడాలని ఒక అద్భుతమైన ఆలోచనతో ఈరోజు భారతదేశం మొత్తం అన్ని రాష్ట్రాల్లో కూడా హస్తకళ వారోత్సవాలు జరుపుకుంటున్నాం. దాంట్లో ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ మీకు అంతా తెలిసిందే, మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏదైనా కూడా ముందుండాలని అంటారు. ఈ దేశంలో జరిగే ఈ హస్తకళల వారోత్సవాల్లో ఆంధ్రప్రదేశ్ ముందుగా పెట్టాలని ఆయన ఆలోచన మేరకు మనం ప్రియతమ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి అభీష్టం మేరకు, ఎందుకంటే ఆయనకు స్పెషల్ ఇంట్రెస్ట్ ఈ యొక్క హస్తకళల మీద, అందుకే జనసేన లీడర్ అయిన నన్ను ఈ యొక్క కార్పొరేషన్ చైర్మన్గా ఆయన రికమెండ్ చేశారు, ముఖ్యమంత్రి వర్యులు కన్ఫర్మ్ చేశారు. సో వారిద్దరితో పాటు మా మంత్రివర్యులు సవిత గారు కూడా బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఖచ్చితంగా ఈ కళాకారులందరినీ కూడా వెనుకబడిన వారు కాబట్టి వీళ్ళని ముందుకు తీసుకురావాలనే ప్రోత్సాహంతో మా మినిస్టర్ సవిత గారు, అలాగే ఒక ప్యాషన్ కలిగిన ఒక ప్యాషనేట్ మనకు సుచిత్ర ఎల్లా గారు అడ్వైజర్గా హ్యాండీక్రాఫ్ట్స్ అండ్ హ్యాండ్లూమ్స్ రెండింటి కూడా షీఈస్ వెరీ ప్యాషనేట్ అబౌట్ ద హ్యాండీక్రాఫ్ట్స్ అండ్ హ్యాండ్లూమ్స్ అండ్ షీఈస్ లైక్ మై ఎల్డర్ సిస్టర్. విత్ హర్ సపోర్ట్ అండ్ విత్ మినిస్టర్స్ గారి సపోర్ట్, అలాగే మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి సపోర్టు, ముఖ్యమంత్రి గారి సపోర్టులతో మేము ముఖ్యంగా ఈ యొక్క వారం రోజులు 8 నుంచి 14 వరకు జరిగే ఈ యొక్క హస్తకళ వారోత్సవాల్లో కొంతమందికి పనిముట్లు ఇస్తున్నాం. హస్తకళాకారులకు ఏదైతే వాళ్ళు చేసే పరికరాలు ఉంటాయో, పనిముట్లు ఉంటాయో, తిరుపతి జిల్లాలో మాకు మాధవమాల్లో, అలాగే శ్రీకాళహస్తిలో వుడెన్ హ్యాండీక్రాఫ్ట్స్ సంబంధించి ఇక్కడ చూశారు మీరు, ఇక్కడ వెంకటేశ్వరది మీరు చాలా అద్భుతమైన మన తిరుపతి జిల్లాలోనే ఇద్దరు సోదరులు ఉన్నారు, సుబ్రహ్మణ్యం గారు, బాలాజీ గారని. ఈ యొక్క మనం స్వామివారిని చూస్తే ఆ చిద్దులాసము, ఈ చుట్టూ ఉన్న దశావతారాలు, ఇటువంటి అద్భుతమైన కళాఖండాలను తయారు చేస్తున్న వారెందరో మనకు తిరుపతి జిల్లాలో వుడెన్ హ్యాండీక్రాఫ్ట్స్ సంబంధించి ఉన్నారు. అలాగే తొర్రూరు ఈ మధ్యకాలంలో ఇద్దరు యువ సోదరులు కూడా తొర్రూరులో చాలా అద్భుతమైన హ్యాండీక్రాఫ్ట్స్ను తయారు చేస్తున్నారు. వీరు ముఖ్యంగా మనం గమనించాల్సింది, వీరి వద్ద దాదాపు 100 నుంచి 200 మంది కళాకారులు పనిచేస్తున్నారు. సో వీళ్ళందరికీ కూడా మనం సపోర్ట్ చేయాలనే ఒక ముఖ్య ధ్యేయమే ఈ యొక్క వారోత్సవాల్లో మనం వాళ్ళకి పనిముట్లు, అంటే వుడెన్ హ్యాండీక్రాఫ్ట్స్ వాళ్ళకి పనిముట్లు ఇవ్వడం 13వ తారీఖు. అలాగే ట్రైనింగ్ కార్యక్రమాలు కూడా ఈ బ్రాస్ అండ్ బ్రాంచ్లో ఓనిపెంట కడప జిల్లాలో ట్రైనింగ్ ఇవ్వబోతున్నాం. అలాగే మనము గాంధీ సిల్క్ బజార్ రాజమండ్రిలో ఒక 1 వీక్ మండే టు ఐ థింక్ ఫ్రమ్ 15th టు మండే టు సండే ఎగ్జిబిషన్ గాంధీ సిల్క్ బజార్లో ఒక 40 మంది ఆర్టిజన్స్కి స్టాల్స్ కల్పించి వాళ్ళు తయారు చేసిన బొమ్మల్ని మనం అక్కడ విక్రయించే విధంగా ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క హస్తకళాకారులని మనము అభినందిస్తూ, వాళ్ళ కళను ప్రోత్సహిస్తూ, వాళ్ళని ప్రాఫిట్స్లోకి తీసుకునే విధంగా ఈ ఆంధ్రప్రదేశ్ హస్తకళ కార్పొరేషన్ చైర్మన్గా ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు పేరు పేరున మన ఉప ముఖ్యమంత్రులు పవన్ కళ్యాణ్ గారికి, ముఖ్యమంత్రి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ యొక్క పండుగను, ఈ వారోత్సవ పండుగను రాష్ట్రమంతా కూడా జరుపుకునే విధంగా ఇందాక ప్రెస్ మీట్లో కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు లెటర్స్ కూడా మా ఎండీ గారు ప్రతి కలెక్టర్ గారికి కూడా లెటర్స్ సెండ్ చేసి ఈ వారంలో ప్రతి ఒక్క కళాకారుని ఆ జిల్లాలో 26 జిల్లాలో మనకు ఉన్న 26 జిల్లాలో 36 వన్ డిస్ట్రిక్ట్ 1 ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో ఇవన్నీ ప్రమోట్ చేసే విధంగా, ఎగ్జిబిషన్స్ పెట్టే విధంగా, కళాకారులందరినీ ప్రోత్సహించే విధంగా
మనం ముందుకు వెళ్ళాలని ప్రతి కలెక్టర్ గారిని కూడా నేను మా కార్పొరేషన్ తరఫున నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే ఈ యొక్క ప్రోగ్రామ్స్ కూడా మన మినిస్టర్ గారు కొన్ని ప్రోగ్రామ్స్కి అటెండ్ అవుతున్నారు. అలాగే మన సుచిత్ర ఎల్ల గారు అటెండ్ అవుతున్నారు. ఇదే కాకుండా మనకున్న ఈ షోరూమ్స్ 16 షోరూమ్స్ ఉన్నాయి మన స్టేట్లో. ఒక 3 అవుట్ ఆఫ్ ద స్టేట్ ఉన్నాయి. ఒకటి ఢిల్లీలో, ఒకటి కలకట్టాలో, ఒకటి హైదరాబాద్లో. ఢిల్లీలో కూడా మన ఆంధ్ర తెలంగాణ మన తెలుగు సోదరులు 2 రాష్ట్రాలుగా అయిన తర్వాత అక్కడ షోరూమ్ కూడా మనము ఆంధ్రప్రదేశ్ది మోడర్న్గా రెనోవేట్ చేసి నెక్స్ట్ మంత్ ప్రాబబులీ జనవరి నెలలో మన ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యుల చేతుల మీదుగా, మన మినిస్టర్, సెంట్రల్ మినిస్టర్ గారి చేతుల మీదుగా ఓపెన్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం. ఆ డేట్ త్వరలో మా ఎండి గారు నేను కలిసి ప్రకటిస్తాం. ముఖ్యంగా ఇక్కడ మీ నాయకుడు కావచ్చు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా అటవీ శాఖ మంత్రిగా ఉన్నారు. చాలా మీకు వుడ్ అంటే కళాకారులకు చాలా వరకు అవసరం అవుతుంది. అంటే చాలా మనకు రెస్ట్రిక్షన్స్ కూడా ఉంటాయి అవి తీసుకురావాలంటే అటవీ శాఖ నుంచి. అంటే మీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా కళాకారులకు ప్రోత్సాహంగా అందించే విధంగా ఏమైనా చర్చించారు ప్రధానంగా ఈ అంశమే? మా జనసేన పార్టీ అధినేత అలాగే ఉప ముఖ్యమంత్రి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారికి ఈ యొక్క హస్తకళ మీద ఒక స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంది. మీరు మరి నాకు తెలియదు, మీరు బహుశా ఐ థింక్ మీ ఛానల్ కూడా ఆయన చేతుల మీదుగా మన ఏదో ఓపెన్ చేసినట్టున్నారు. ఆయన చేంబర్లో చూస్తే ఒక పెద్ద షోకేస్ ఉంటుంది. ఆ షోకేస్లో కూడా 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్లు అన్నీ కూడా అక్కడ ఉంటాయి. దాన్ని బట్టి ఎంత ఇష్టమో ఈ యొక్క హస్తకళల మీద పవన్ కళ్యాణ్ గారికి. అలాగే హస్తకళాకారుల్ని అభివృద్ధి చేయాలి, హస్తకళలను మనము అంతరించుకోకుండా చూడాలని ఒక మంచి ఆలోచనతో ఈ యొక్క హస్తకళ కార్పొరేషన్ని జనసేన తీసుకొని అది నాకు అప్పగించడం నాకెంతో సంతోషాన్ని ఇస్తుంది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు గర్వించదగ్గగా, మన రాష్ట్రం మంత్రివర్యులు ఉప ముఖ్యమంత్రి వర్యులు గర్వించదగ్గగా ఈ యొక్క హస్తకళ కార్పొరేషన్ ముందుకు తీసుకెళ్ళి, ముఖ్యంగా మేము మా ఆలోచనలు మనము వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ ఆర్టిజన్స్. ఫస్ట్ పి. సెకండ్ పి, వీ హ్యావ్ టు ప్రమోట్ ద ప్రోడక్ట్స్. అంటే వాళ్ళు తయారు చేసిన ప్రోడక్ట్స్ని ప్రమోట్ చేయాలి. నెంబర్ 3, ప్రాఫిట్స్లోకి తీసుకెళ్ళాలి. వాళ్ళకు ఎప్పుడైతే ఆ ప్రాఫిట్స్ వస్తాయో నెక్స్ట్ ఆ వారసత్వం కంటిన్యూ అవుతుంది. ఎప్పుడైతే ప్రాఫిట్స్ లేని ఎనీ వర్క్ అంతరించిపోతుంది. అంటే ఆ కళలను చేయడం అందరికీ రాదు, ఆ కళాకారులు స్పెషల్గా ఉంటారు. కాబట్టి వాళ్ళ వారసత్వం అలాగే నిలవాలి, వాళ్ళు ముందుకు వెళ్ళాలంటే అది ప్రాఫిట్స్ రావాలి. వాళ్ళకి ప్రాఫిట్స్ వస్తేనే చేయగలుగుతారు కదా. ఒక వుడెన్ హ్యాండీక్రాఫ్ట్ నెల అయితేనే వాళ్ళకి అన్నం తినడానికి మాత్రమే డబ్బు సంపాదించుకోగలిగితే ఆ కళ నెక్స్ట్ వాళ్ళ కొడుకు చేస్తారా? చేయరు కదా. కాబట్టి ఎప్పుడైతే వాళ్ళ సంపాదన పెరుగుతుందో ఆ రోజు ఆ కళను వారసత్వంగా నెక్స్ట్ జనరేషన్ తీసుకుంటుంది. దానికని మేము ఎంతో వుడ్ బ్యాంక్, పవన్ కళ్యాణ్ గారు ఫారెస్ట్ మినిస్టర్గా ఉన్నారు కాబట్టి వుడ్ బ్యాంక్, బ్యాంబూ వుడ్ బ్యాంక్ అండ్ వైట్ వుడ్ అండ్ టీక్ వుడ్ అండ్ రోజ్ వుడ్ బ్యాంకులను కూడా పెట్టాలనే ఆలోచనలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఈ ప్రపోజల్ కూడా పవన్ కళ్యాణ్ గారి తరఫున ఈ బ్యాంక్స్ త్వరలో చేసి మేము ఖచ్చితంగా వీరికి సహకారం అందించి ఎందుకంటే ఇది చాలా కష్టం వుడ్ దొరకడం, వీళ్ళందరికీ కార్పొరేషన్ సపోర్ట్గా ఉంటుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రైమ్ లైన్ ఛానల్కి ముఖ్యంగా ప్రత్యేక ధన్యవాదాలు. జై హింద్. ఇది మొత్తానికి ఏదైతే హస్తకళల వారోత్సవాలు చాలా ఘనంగా నిర్వహించాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పూర్తి స్థాయిలో కూడా దీన్ని అన్ని ప్రాంతాల్లో కూడా అభివృద్ధి చేసింది. అంటే హస్తకళాకారులకు ప్రోత్సాహం అందించేటువంటి విధంగా ఇటు ముఖ్యమంత్రి అటు ఉప ముఖ్యమంత్రి ఇద్దరు కూడా సహకారం అందిస్తున్నారని కూడా పసుపులేటి హరిప్రసాద్ చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ రామకృష్ణతో రాజ్ కుమార్, ప్రైమ్ లైన్ న్యూస్, విజయవాడ నుంచి.